హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ నేను 1 కప్ పల్లీలు తీసుకున్నాను. ఈ పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అయిన తర్వాత పైన ఉన్న పీల్ తీసేసి ఇలా బబ్బురుగా మిక్సీ చేసుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి హీట్ అయ్యాక బొంబాయి రవ్వ వేస్తున్నాను 1 కప్పు. దీన్ని చూచి రవ్వ కూడా అంటారు. ఈ రవ్వను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు షాప్లో స్వీట్ తినాలనిపించినప్పుడల్లా వెళ్ళే అవసరం లేకుండా ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్ షుగర్ వేస్తున్నాను. నేను 1 కప్ షుగర్ తీసుకున్నాను కాబట్టి వాటర్ కూడా 1 కప్ వేసి ఇంకా హాఫ్ తీసుకుంటున్నాను. 1.5 వాటర్ తీసుకున్నాను. ఇక షుగర్ బాగా మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి. మనకు ఆనకం వచ్చే పని ఏం లేకుండానే చేయాలి. ఇక్కడ ఇలాచి వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఫుడ్ కలర్ కూడా వేసాను, అది ఆప్షనల్ అండి. ఇందాక మనం పల్లీలను మిక్సీ చేసాం కదా, ఏక పౌడర్ని ఇందులో వేస్తున్నా. పల్లీలు మరీ మెత్తగా కాకుండా బబ్బురుగా మిక్సీ చేసుకోవాలి. ఇందాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టిన రవ్వను కూడా ఇందులో వేసి ఉండలు కట్టకుండా బాగా కలిపేసుకోవాలండి. రవ్వ బాగా కుక్ అవుతుంది, మరీ ఎక్కువ కుక్ కాకుండా మీడియంగా అవుతుంది. ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యే వరకు మనము ఈ యొక్క మిశ్రమాన్ని అంతా కలుపుతూ ఉండాలండి. పిల్లలు అడిగినప్పుడు మన దగ్గర రవ్వ ఉన్నట్లయితే వెంటనే చేసి పెట్టచ్చు. ఈ యొక్క స్వీటు చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ రాసి ఆ యొక్క ప్లేట్లో వేస్తున్నాను. దీన్ని మనం స్పూన్తో కానీ ఉండల్లాగా చేసుకొని అయినా తినవచ్చండి. నేనైతే ఇక్కడ మామూలుగా ప్లేట్లో వేసి పెట్టానండి. స్పూన్తో తింటే చాలా అంటే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.